జబర్దస్త్ మాజీ జడ్జి రోజాను చూసినందుకో ఏమో గాని ఆంధ్ర రాజకీయాల్లో దిగి ఎమ్మెల్యే అయిపోతానంటున్నాడు. డబుల్ మీనింగ్ డైలాగులతోటి కామెడీ షోలు చేసే అయిపరాది. ఫ్యామిలీ షోలలో వల్గర్ మాటలతోటి బాడీ షేమింగులతోటి మనుషులను తక్కువ చేసి అదే కామెడీ అని ఆర్ఆర్లేసి కామెడీకి కొత్త అర్థం చెప్పిన హైపరాదన్న రాజకీయంలోకి వచ్చి అవే మాటలను అక్కడ వాడాలనుకుంటున్నాడో ఏందో. అయితే పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే జనసేనకిచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. మరి రోజా మేడం కూడా తిట్టవలసి వస్తే తిడతావా అని అంటే నాకు నాగబాబు ఎట్లనో రోజా కూడా గంతే అని జడ్జికి భక్తిని చూయిస్తున్నాడు. ఎందుకు భయ్యా, కామెడీ పేరుతోటి బూత్ షోలు బాగానే చేస్తున్నావు కదా, ఇవన్నీ అవసరమా అని అంటే పవన్ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చినాయి, అందుకే వాటికి అయస్కాంతం లెక్క ఆకర్షితునైతున్నా అని అనుకొస్తున్నాడు. అందుకే పవన్ ఇవ్వాలని ఏమనంటే నాకు కోపం వస్తుంది అని అంటున్నాడు. వీళ్ళు చేసుకుని జనసేనకు ప్రచారం చేస్తే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతా అని అంటున్నాడు. అయిపరాది భయ్య, స్టేజ్ మీద మాట్లాడిన డబల్ మీనింగ్ మాటలకు ఎడిటింగ్లో ఆర్ఆర్లు డియో సైదులు అని బీజేం వేసుకొని స్కిట్టులు లేపినట్టుండదు రాజకీయం అంటే. ప్రతిపక్ష మూలకు రాటు దించుతాను వచ్చిన ఎంతో మంది డియో సైదులు అయిపోయి సైడ్ అయిపోయారు. హీరోలు వచ్చి పార్టీలు పెడితేనే ఇవ్వాలి దేకలేదు. మళ్ళీ అందులో బూత్ షోల కామెడీ అని పేరు పోయినోనివి చూసుకో మళ్ళీ అని అంటున్నారు. ఈ సంగతి తెలిసినోళ్ళిగా.